యుఎస్ఏలో బర్త్ రైట్ సిటిజన్షిప్ ని ఎండ్ చేయడం కరెక్టా కాదా ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్లీ యుఎస్ఏ బర్త్ రైట్ సిటిజన్షిప్ అంటే ఏంటిది? మీరు కిడ్స్ కావచ్చు, లేకుంటే మీరు అడల్ట్స్ కావచ్చు, అంటే స్టూడెంట్స్ ఆర్ లేకుంటే కనుక మీరు H1B హోల్డర్స్, లేకుంటే మీరు వెకేషన్ అని చెప్పి యుఎస్ఏలో ఉన్నా అండ్ మీరు గోడదూకు వచ్చిన ఎట్ లాస్ట్ మీ ఫ్లైట్ యుఎస్ఏ పాస్ అవుతూ అక్కడ మీరు ప్రెగ్నెంట్ ఉండి మీకు కిడ్ పుట్టేసిన వీళ్ళందరూ యుఎస్ఏ సిటిజన్ అవ్వడం. ఇది లాజిక్ అండ్ ఇది యాజ్ పర్ కాన్స్టిట్యూషన్. ఇది క్లీన్ గా వెళ్తున్న లా. ట్రంప్ ప్రెసిడెంట్ అవ్వక ముందు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ నేను గ్రీన్ కార్డ్ ఇస్తాను అండ్ H1B ఉన్నారో వాళ్ళందరూ కూడా గ్రీన్ కార్డ్ ఇచ్చేస్తా అని చెప్పి వచ్చారు. రాగానే నేను ఈ రెస్ట్రిక్షన్ ని జే అని చెప్పి తీసేస్తాను, జాబ్స్ అందరికి ఇప్పించేస్తాను అని చెప్పాడు. ఇలా చెప్పి జాబ్స్ ఇలా అన్న నెక్స్ట్ సెకండే హీ వెంట్ టు ఫోకసింగ్ ఆన్ ఇల్లీగల్ గా ఉన్న వాళ్ళందరినీ వీళ్ళందరినీ డిపోర్ట్ చేసేద్దాము అనే ఒక ఉద్దేశంతో ముందుకెళ్తున్న ట్రంప్ ఓకే వీళ్ళ వల్ల వైలేషన్స్ అండ్ వైలెన్స్ పెరుగుతుంది అనుకోవచ్చు. నెక్స్ట్ ఫోకస్ అంతా టెంపరీ వర్క్ వీసా హోల్డర్స్. ఇది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కావచ్చు, H1B ఉన్న వాళ్ళు కావచ్చు, వీళ్ళ వల్లనే ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అంటున్న యుఎస్ఏ ఇప్పుడు దాకా ఈ డెవలప్మెంట్ వచ్చింది. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ ఇవన్నీ ఫీల్డ్స్, వీటిల్లో టెంపరీ వర్క్ వీసా హోల్డర్స్ వచ్చి ఆఖరికి నికోలస్ టెస్లా ఈయన కూడా ఒక ఇంటర్నేషనల్ పర్సనే. అలాంటి ఆయన యుఎస్ఏకి ఎంతో కాంట్రిబ్యూట్ చేశాడు. నాగరా ఫాల్స్ దగ్గర స్టాచ్యూ కూడా ఉంటుంది. సో ఇలాంటి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ని ఆర్ ఇంటర్నేషనల్ పీపుల్ లీగల్ గా ఉన్న వాళ్ళ మీద ఫోకస్ చేస్తూ ఇప్పుడు వాళ్ళ కిడ్స్ పుడితే వాళ్ళు యుఎస్ఏ సిటిజన్ అవ్వలేరు అని చెప్పి. సో దీనికి అగేన్స్ట్ గా సొటోమేయర్ అని చెప్పి ఒక జస్టిస్ వచ్చారు న్యూయార్క్ స్టేట్ లో. ఆమె జడ్జ్ ఆవిడ వచ్చి చెప్పారు ఇది లా, ఇదంతా ఇల్లీగల్, ఇదంతా రాంగ్. ఇప్పుడు మీరు ట్రంప్ ని అలా ఏది పడితే చేసుకుంటూ వెళ్ళిపోతే ఒక పొలిటికల్ పార్టీ సిద్ధాంతాలను ఫోకస్ అయితే యుఎస్ఏ చాలా డెవలప్ అవ్వకుండా అండర్ డెవలప్ అయిపోద్ది అని చెప్పారు. సో ఇదంతా రాంగ్, ఇలా ఎండ్ చేయడం తప్పు. ఎందుకంటే ఒక క్రిమినల్ కొడుకు క్రిమినల్ ఎలా అవుతారు అని చెప్పి తను క్వశ్చన్ చేశారు. అండ్ ఇది ఎంత దూరం వెళ్ళొచ్చు అంటే ఇప్పుడు నువ్వు బ్లాక్ ఉంటే నువ్వు ఓటేయలేవు, అంత దూరం దాకా వెళ్ళొచ్చు. సో ఇది ఒక థ్రెట్ అండ్ ఇది ఒక డేంజర్ అని చెప్పి తను చెప్పారు. బట్ ట్రంప్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే యుఎస్ఏలో లోకల్ పీపుల్ బర్త్ రేట్ అనేది ఇంక్రీజ్ చేయాలి, అందుకే మేము ఇది చేస్తున్నాం అన్నారు. ఇంక్రీజ్ చేయడానికి ఇంకో చోట తక్కువ చేయడానికి రాంగ్ కదా అని చెప్పి తను చెప్తున్నారు. సో మీరేమంటారు మాకు చెప్పండి. స్టే ట్యూన్ టీవీ9 USA ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.